లో పలు ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశారు. క్యూబా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆశించారు. అయితే అధికారంలో ఉండటం మాత్రమే ఆయన లక్ష్యం కాదు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా సామాజిక మార్పు రావాలని ఆయన భావించారు. అందుకే ఆయన క్యూబాను విడిచి ఇతర దేశాలకు వెళ్లారు. కాంగోలో ఉద్యమాలకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఆయన ఆశించిన ఫలితాలు రాలేదు. తర్వాత బొలివియాకు వెళ్లి మరో విప్లవ ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. స్థానిక ప్రజల మద్దతు ఆశించినంతగా లభించలేదు. ప్రభుత్వ బలగాలు కూడా తీవ్రంగా ఎదుర్కొన్నాయి. 1967లో చే గువేరా బొలివియాలో పట్టుబడ్డారు. కొద్ది రోజుల తర్వాత ఆయన మరణించారు. ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. చె గువేరా మరణించిన తర్వాత